హాయ్ మామాస్, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ఇప్పుడు డ్యూడ్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అనమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి యాక్టింగు, ఏమి క్యారెక్టరైజేషను, ఏమి రైటింగు, ఏమి కామెడీ. ఇది కదా మూవీ అంటే. నేను ఒక రాడ్ మూవీ చూసిన తర్వాత థియేటర్‌లోకి అయితే ఈరోజైతే భయపడుతూ వెళ్ళాను మామ. కానీ ప్రదీప్ రంగనాథ్ గారు మాత్రం నా భయం అంతా పోగొడుతూ ఒక ఫుల్ స్టఫ్ ఉండే మూవీ అయితే ఇచ్చారనమాట. అసలు అలా ఎలా అన్నా నాకోటి అర్థం కాదు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే మూవీ అయితే చాలా బావుంది మామ. అసలు లాస్ట్ 2 మూవీస్ కూడా ప్రదీప్ రంగనాథ్ గారివైతే సూపర్‌గా ఉంటాయనమాట. 'లవ్ టుడేను', 'డ్రాగను' ఆ రెండిటికంటే ఈ మూవీ అయితే ఒక మెట్టు పైనే ఉంటుందనమాట. నేనైతే ఈ మూవీ స్టోరీ లైన్ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మూవీ స్టోరీ లైన్ చెప్పినా సరే ఆ మూవీ గురించి నేనైతే స్పాయిలర్ చేసినట్టు అవుతదనమాట. ఈ మూవీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్స్‌లోనే చూడాలి. యంగ్‌స్టర్స్ అయితే తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ మూవీ అయితే యంగ్‌స్టర్స్‌కి అయితే చాలా గట్టిగా కనెక్ట్ అవుతదనమాట. ఇకపోతే బీజీఎం అయితే కరెక్ట్ టైంలో కరెక్ట్ బీట్స్ అయితే పడినాయనమాట. బీజీఎం అయితే పీక్స్‌లో ఉంది ఈ మూవీలో అయితే. ఇకపోతే క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ గురించి అయితే చెప్పుకోవాలి. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి చెప్పుకోవాలంటే హీరో గురించి అనమాట. ప్రదీప్ రంగనాథ్ గారి గురించి అయితే చెప్పుకోవాలి. ఇంకా స్పెషల్‌గా చెప్పాల్సింది ఏం లేదు. ఈ బ్రదర్ అయితే క్యారెక్టరైజేషన్ కానీ అసలు తన యాక్టింగ్ అని చించి పడేశారు. హీరోయిన్ కూడా అసలు మామూలుగా యాక్టింగ్ లేదు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేశారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యారెక్టర్స్ అయితే వస్తాయన్నమాట మూవీలో అయితే. ఇకపోతే మూవీలో ప్లస్లు మైనస్ల గురించి చెప్పాలంటే నేనైతే మైనస్ అస్సలు చెప్పను. ఎందుకంటే మూవీనే పెద్ద ప్లస్ కాబట్టి. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్, కామెడీ, ప్రతి ఒక్కటి క్యారెక్టరైజేషన్, టైమింగ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనమాట. ఈ 'లవ్ టుడే', 'డ్రాగన్' మూవీస్ అయితే ఆడియన్స్లో అయితే మంచి వైబ్ని క్రియేట్ చేసాయి. దానికంటే ఎక్కువే ఈ మూవీ వైబ్ని అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డేనే కదా. చూడండి, ఇంకా సండే వెళ్ళిన తర్వాత, సాటర్డే సండే పోయిన తర్వాత ప్రతి ఒక్క ఈ మూవీ గురించి మాట్లాడతారు. అంత బాగుంటుంది అనమాట ఈ మూవీ అయితే. ఈ మూవీ చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా ఖచ్చితంగా ఈ మూవీ చూసినంత సేపు ఆలోచిస్తారనమాట. ఆ ఆలోచన ఏంటి అనేది నేనైతే చెప్పను. మీరైతే థియేటర్లో అయితే ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా ఆలోచిస్తారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మూవీ అయితే ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా ఖచ్చితంగా గుర్తుండిపోతుంది మామ. అలాగే ఈవినింగ్ అయితే తెలుసు కదా అని మూవీ రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తానమాట. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి మోర్ సింపుల్ రివ్యూస్ కోసం, అలాగే మోర్ మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.